అరుణాచల్ శివ. ఈ వీడియోలో నేను మీకు మేషలగ్నానికి ధనాధిపతి మరియు లాభాధిపతి కలిసి ధనస్థానంలో ఉంటే కలిగే ఫలితాలు తెలియజేస్తున్నాను. ఈ మేషలగ్నానికి శుక్రుడు ధనాధిపతితో పాటు వివాహ స్థానాధిపతి కూడా అవుతున్నాడు. అదేవిధంగా శని లాభాధిపతితో పాటు దశమాధిపతి కూడా అవుతున్నాడు. రెండవ స్థానం అనేది వాక్స్థానము, నేత్రస్థానము, ధనస్థానము, కుటుంబ స్థానము, ఆహార స్థానం. నేను కొన్నింటి వరకు చెప్తున్నాను, మిగతావి మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎప్పుడైతే దశమాధిపతి వాక్స్థానాధిపతి వాక్స్థానంలో అనగా రెండవ ఇంట్లో ఉంటాడో వీరు టీచర్ అవడానికి అవకాశం ఉంటుంది. రెండవ స్థానం ధనస్థానం కాబట్టి బ్యాంక్ ఎంప్లాయ్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. శని అనేవాడు రోగాలకు కారకుడు. ఈ శుక్రుడు గ్రహాల్లో ఒక గురువు. ఈ మృత సంజీవిని విద్యను సాధించింది శుక్రాచార్యుడు కాబట్టి వీరు నేత్ర వైద్యుడు అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆహార స్థానంలో ఉండడం వల్ల వీరు ఫుడ్ బిజినెస్ చేయవచ్చు లేదా ఫుడ్ ఆఫీసర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సప్తమాధిపతి రెండవ ఇంట్లో అంటే కుటుంబ స్థానంలో ఉండడం వల్ల వీరు ఫ్యామిలీ కౌన్సిలర్, అంటే మనకి ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చినప్పుడు రిలేషన్షిప్ సాల్వ్ చేసే వాళ్ళకు ఉండవచ్చు. ఎందుకంటే శని తులారాశిలో ఉచితని పొందుతాడు. అటువంటి శనితో కలిసి శుక్రుడు రెండవ స్థానంలో కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ఆ విధంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ దశమాధిపతి ధనాధిపతితో ఉండడం వల్ల వాక్స్థానంలో వీరు ధన సంపాదన గురించి మోటివేషన్ స్పీకర్ కూడా అవ్వచ్చు. వీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహము మరియు ఈ లగ్నానికి బాధికాధిపతి అవడం వల్ల వీరికి ధన సంపాదన ఎంతో శ్రమిస్తే కానీ కలగదు. అదేవిధంగా ఒక్కొక్కసారి వీరు ధనం సంపాదించిన కుటుంబ సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు అనేవి ఉంటాయి. ఇక్కడ శని బాధికాధిపతి అవడం వల్ల ఈ బాధికాధిపతి వివాహస్థానాధిపతి శుక్రుడితో కలిసి రెండవ ఇంట్లో ఉండడం వల్ల మాటల వల్ల వీరి కుటుంబ సమస్యలు మరియు జీవిత భాగస్వామితో కూడా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 7వ స్థానం నుంచి 2వ స్థానం అనేది 8వ స్థానం అవుతుంది కాబట్టి జీవిత భాగస్వామితో అనుకూలత ఉండకపోవచ్చు. అదేవిధంగా భాగస్వాములతో కూడా వీరికి సంతృప్తికరంగా ఉండదు. మనం ముఖ్యంగా పరిశీలించాల్సిన విషయం ఈ కాంబినేషన్లో ఈ 2వ స్థానంలో శని శుక్రులు ఏ యొక్క నక్షత్రాల మీద స్థితి పొందారు. ఈ యొక్క 2వ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయండి. వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర. దశమాధిపతి ఎప్పుడైతే కృత్తిక నక్షత్రం మీద ఉంటాడో ఈ రవి నక్షత్రం, రవి యొక్క స్థితి బాగోనప్పుడు, రవి స్థితి బాగోకుండా శని కృత్తికా నక్షత్రంలో ఉన్నట్లయితే వీరికి వీరి మాడతీరు వల్ల ఉద్యోగంలో సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం లేదా లాభాధిపతి కూడా అయి ఉండడం వల్ల ప్రమోషన్కి అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. ఒకవేళ రవి స్థితి బాగున్నట్టయితే వీరి యొక్క స్టేట్ ఫార్వర్డ్నెస్, మాటల్లో ఫైర్ అనేది ఎంప్లాయీస్ని కంట్రోల్ చేయడం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చూసి అధికారులు గమనించి వీరికి ఉన్నత స్థితి ఇవ్వడం అనేది జరుగుతుంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు ఈ యొక్క కృత్తిక నక్షత్రం మీద ఉన్నట్టయితే రవిస్థితి బాగోకపోతే వీరి మాడతీరు వల్ల కుటుంబంలో సపరేషన్ జరగవచ్చు. అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా సమస్యలు వస్తాయి. ఒకవేళ ఈ రవిస్థితి బాగుంటే వీరి యొక్క ధనం అనేది వీరి మాట బలాన్ని ఇచ్చి కుటుంబాన్ని కంట్రోల్ చేయగల మరియు జీవిత భాగస్వామిని కూడా సంతోషంగా పెట్టగల స్థితి ఉంటుంది. తర్వాత నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈ రోహిణి నక్షత్రం అనేది గ్రహాల్లో చాలా తొందరగా ఫలితాన్ని ఇచ్చే నక్షత్రం. ఏ గ్రహమైనా ఈ యొక్క రోహిణి నక్షత్రం మీద స్థితి పొందితే చాలా వేగంగా ఫలితం పొందుతుంది. దశమాధిపతి ఈ రోహిణి నక్షత్రం మీద ఉన్నప్పుడు చంద్రుడి స్థితి బాగుంటే వీరు ఉద్యోగంలో చాలా వేగంగా పైకి వెళ్తారండి. ఒకవేళ చంద్రుడి స్థితి బాగోకపోయినా చాలా వేగంగా పైకి వెళ్ళి అంతే వేగంగా కింద పడతారు. ఈ రోహిణి నక్షత్రం మీద ఉన్న ఏ గ్రహమైనా సరే ఫిర్యాదులు, కంప్లైంట్స్, జెలసీ అనేది ఉంటుంది. మీకు తెలుసండి, రోహిణి నక్షత్రం మీద ఉన్నప్పుడే చంద్రుడు అనేవాడు శాపం పొందడం జరుగుతుంది. ఈ చంద్రుడి మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇతరుల మాట వల్ల వీరికి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది రోహిణి నక్షత్రం మీద దశమాధిపతి ఉంటే. అదేవిధంగా శుక్రుడు ఉన్నా సరే, శుక్రుడు రోహిణి నక్షత్రం మీద ఉంటే చంద్రుడి స్థితి బాగుంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగానే ఉంటుంది. ఒకవేళ బాగున్న పక్షంలో ఇతరుల మాటల వల్ల వీరి కుటుంబ జీవితంలో, సంసార జీవితంలో ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. 3వ నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రం అంటే లేడీ అండి జింక శిరస్సు ఎప్పుడు స్థిరంగా ఉండదని చంచలంగా ఎప్పుడూ అటు ఇటు తిప్పుతూనే ఉంటుంది. ఎప్పుడైతే దశమాధిపతి ఈ మృగశిర నక్షత్రం మీద స్థితి పొంది ఉంటాడో వీరు జాబ్ కోసం ఎప్పుడు ఎంపర్లాడుతూ ఉంటారు. ఇక్కడ 2 కారణాలు. కుజుడి స్థితి బాగుంటే వీరు ఇంకా పైకి వెళ్ళాలని, ఎందుకంటే దశమాధిపతి లాభాధిపతి అవడం వల్ల ఉద్యోగంలో మంచి పొజిషన్ రావాలని, శాలరీ ఎక్కువ రావాలని అనే ఉద్దేశంతో ఎప్పుడూ జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటారు. అదే ఈ యొక్క కుజుడి స్థితి బాగోని పక్షంలో వీరు జాబ్ కోల్పోవడం వల్ల జాబ్ కోసం చూడవచ్చు. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ద్వితీయాధిపతి సప్తమాధిపతి ఈ మృగశిర నక్షత్రం మీద ఉంటే, ద్వితీయాధిపతి అనగా ఆహారం కదండి, వీరి యొక్క నోరు ఎప్పుడు ఆడుతూనే ఉండాలి, ఏదో ఒకటి తింటూనే ఉండాలి.
అదేవిధంగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే స్వభావం ఉంటుంది. ఈ యొక్క సప్తమాధిపతి ఇక ఈ 2వ ఇంట్లో ఈ మృగశిర నక్షత్రం మీద ఉంటే వీరు ఆపోజిట్ జెండర్ గురించి, ఎవరైనా కావచ్చు, ఆపోజిట్ జెండర్ గురించి వెతుకులాడుతూ ఉంటారు. అదేవిధంగా వివాహ సమస్యలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కుజుడి స్థితి బాగోనిచో, ఎందుకంటే మనకు సంబంధాలు దొరక్క వెతుకులాడుతూ ఉంటారు. ఎందుకంటే మన శని అనేవాడు ఆలస్యం కదా. ఈ శని శుక్రుడితో కలిసినప్పుడు శుక్రుడు మృగశిర నక్షత్రం మీద ఉంటే వివాహం కోసం వెతుకులాట చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ యొక్క మృగశిర నక్షత్రం స్థితి బాగుంటే, అధిపతి కుజుడి స్థితి బాగుంటే వీరు ఎలా ప్రవర్తించినా, అంటే మనకి కొన్ని విషయాలు ఉంటాయి కానీ వివాహ జీవితంలో కానీ దాస్థానంలో కానీ ఎటువంటి విషయాలు జరిగినా వీరి యొక్క జీవితం బాగుంటుంది. ఒకవేళ ఈ కుజుడి స్థితి బాగోకపోతే వీరి ప్రవర్తన, మాట తీరు వీరికి ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా మిగిలిన 11 లగ్నాల వారికి కూడా నేను ఒకదాని తర్వాత ఒక వీడియో చేసి పెట్టడం జరుగుతుందండి. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్